వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. జాతీయవాదాన్ని సనాతన ధర్మాన్ని దేశానికి రెండు కండ్లుగా భావిస్తే మాతో కలిసి మీరు నినదించండి, మాకు తోడుగా నిలవండి. కింద కనిపిస్తున్న అకౌంట్ డీటెయిల్స్ కి, ఫోన్ పేకి, గూగుల్ పేకి ఆర్థికంగా చేయూతనందిస్తూ మాకు అండగా నిలవండి. ఆర్థికంగా మీ చేయూత మాకెంతో అవసరం. కేంద్ర మంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. మనందరికీ తెలిసిందే, తెలంగాణలో రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ అయిన తర్వాత బీజేపీ పుంజుకోవడానికి బండి సంజయ్ చేసే హాట్ కామెంట్స్, బండి సంజయ్ తీసుకునే నిర్ణయాలు చాలా వరకు కారణమయ్యాయని, కేంద్ర మంత్రిగా అయిన తర్వాత మొట్టమొదటిసారి చాలా పెద్ద ఎత్తున హాట్ కామెంట్స్ చేశారు. ఫోర్త్ సిటీ పేరుతో కాంగ్రెస్ భూదందా చేస్తోంది అని చెప్పారు. రంగారెడ్డి జిల్లా గుర్రంగూడలో నిర్వహించిన బోనాల ఉత్సవాలకు హాజరయ్యారు బండి సంజయ్. ఈ సందర్భంగా మాట్లాడారు. మహేశ్వరం నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ నేతలు 1000 ఎకరాలు ముందుగానే సేకరించి రియల్ ఎస్టేట్ దందా చేస్తూ 1000 కోట్ల విలువ చేస్తే ఆస్తులు పోగు చేసుకునేందుకు సిద్ధమయ్యారన్నారు. కాంగ్రెస్ నేతలు కూడా బీఆర్ఎస్ బాటలో నడుస్తున్నారని చెప్పారు. ఈ ఫోర్త్ సిటీ వల్ల కాంగ్రెస్ నేతలకు తప్ప ప్రజలకు ప్రయోజనం లేదని, స్థానిక నేతకే భూములు సేకరించే బాధ్యతను అప్పగించడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఇక ధరణి భూముల అన్యాక్రాంతంపై శ్వేతపత్రం విడుదల చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఇక ధరణిపై వేసిన కమిటీ ఏం తేల్చిందో చెప్పాలన్నారు. కేసీఆర్ కుటుంబం భూదోపిడిపై చర్యలు ఏవి అని నిలదీశారు. ఎన్నికల సమయంలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ చేసిన ఆరోపణలను నిగ్గు తేల్చాలని రేవంత్ సర్కార్ను డిమాండ్ చేశారు. దీనంతా పక్కన పెట్టి ఫోర్త్ సిటీ పేరుతో భూదందాకు తెరలేపారని మండిపడ్డారు. ధరణి పేరుతో దాదాపు 2 లక్షల కోట్ల స్కామ్ జరిగిందని గతంలో మీరు ఆరోపించారు. దానిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు అంటూ రేవంత్ సర్కార్ కి చురకలంటించారు బండి సంజయ్. దేశంలోనే అతిపెద్ద స్కామ్ గా ధరణిని పేర్కొంటున్న నేపథ్యంలో ఎలాంటి అంశాలు తేల్చారో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలన్నారు. మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండలంలో ముచ్చర్ల ప్రాంతంలో ఫోర్త్ సిటీగా తీర్చిదిద్దుతామని మన సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే బోనాల పండుగ సందర్భంగా అదే నియోజకవర్గంలో పర్యటించిన బండి సంజయ్ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఆరోపణలు రాజకీయ వర్గాల్లో హీట్ పెంచాయి. ఈ ప్రాంతాన్ని ఫోర్త్ సిటీగా చేస్తాము, మరో నగరాన్ని నిర్మిస్తాము, ఎకో ఫ్రెండ్లీగా ఉంటుందని సీఎం రేవంత్ కాంగ్రెస్ నేతలు చెబుతున్న నేపథ్యంలో బండి సంజయ్ చేసిన తీవ్ర ఆరోపణలు రాజకీయ వర్గాల్లో హాట్ చర్చలకు దారితీశాయి. ఫార్మాసిటీ కోసం 1000 ఎకరాల భూమిని సేకరించారు. ఆ భూమిని కబ్జా చేసేందుకు ఫోర్త్ సిటీ అంశాన్ని తెరపైకి తెచ్చారని బండి సంజయ్ చెబుతున్నారు. 36 లక్షల మంది రైతులు ఉంటే ఇప్పటి వరకు రుణమాఫీ 18 లక్షల మందికి అయిందని, మిగతా వారికి ఎప్పుడు అవుతుందని రేవంత్ సర్కార్ ని బండి ప్రశ్నించారు. మహేశ్వరం నియోజకవర్గంలో ముచ్చర్ల ప్రాంతాన్ని ఫోర్త్ సిటీగా మారుస్తామన్న రేవంత్ ప్రభుత్వం ప్రకటన వెనుక ఒక కుట్ర అయితే ఉంది అంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ లేవనెత్తారు. ఈ అంశంపై కాంగ్రెస్ వర్గాలు కానీ ప్రభుత్వ వర్గాలు కానీ ఏ విధంగా స్పందిస్తాయి అనేది ఇప్పుడు వేచి చూడాల్సిన అంశం. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. జై భారత్.